ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలంటూ గరికపాటి నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో కిమ్స్ మెడికల్ కాలేజ్ ఆవరణలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అనే పేరు పూర్తిగా తెలుగు పదం కాదని చెప్పారు. సామాజిక సంవేదన మనం బాగుంటాం. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఈ సభ ప్రాంగణం సాహిత్య పరవళ్లను పరవశించింది. తెలుగు భాషనే ఆనందంగా అక్షరాభిషేకం చేసిన వారి కంఠంబు చక్కని పాడియావు. అనేటువంటి మాట ఉంటే భేదబుద్ధి అనేది మనసులో ఉండదు. అదే మోక్షం. ధర్మం నుంచి అర్థం ద్వారా కామం ద్వారా మోక్షం అది ఎప్పుడు వేరుగా చెప్పడు, నర్మగర్భంగా చెబుతాడు. వర్ణించిన పరిస్థితిని బట్టి అది అర్ధరాత్రి అని అనుకోవాలి. అక్కడ విష్ణుమూర్తి కోవెల ఉంటుంది, మన్నార స్వామి కోవెల. ఆ కోవెల నుంచి ఇలా గాలి వీచింది. ఆ గాలిని వర్ణిస్తాను చూడండి. ఆయన మలయపుగాని రేల వనమాలి విమాన పతాక ఆ పద్యాన్ని ఆయన అర్ధరాత్రి వర్ణన చేశాడు. ఆశ్చర్యకరంగా చాలా దేశాలకి అర్ధరాత్రి స్వతంత్రం ఇచ్చినట్టుగా గొప్ప భూమి ఇటువంటి పండితులు వాస్తుశాస్త్రంలో ఈశాన్యంలో బరువులు పెట్టారట. అక్కడ బీరువా పెడితే కొంపలు అంటుకుంటాయని కాదట. ఏ వస్తువు పెట్టినా దాన్ని తీయడానికో కదపడానికో ఎవరో వస్తారు. అక్కడ కూర్చున్న వాడు జపం వెళ్ళిపోతుంది. అందుకని మన పవిత్ర శాస్త్రాలని అంతర్గతమైనటువంటి తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని తెలవండి. అందుకే 4వ పురుషార్థం ఈశ్వరుడు. దాన్ని ఈ కాలంగా చెప్పారు. ధర్మాత్మక మోక్షాలు రాజుగా నుంచి ప్రశాంతంగా ఉండడానికి చెప్పినటువంటి తెలుగు భాష కావాలో లేదా ఇంగ్లీష్ కావాలో మీరే తెలుసుకోండి. ఖచ్చితంగా మౌలికమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగు నాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా తెలుగు